సీఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వీ ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. సో ఏంటి సార్ సింగిల్గా అలా ఉండిపోతారా? తెలీదు భయ్. ఎక్కడైనా మంచి వాళ్ళు దొరికితే చేసుకోవచ్చు. అంటే కనెక్ట్ అవ్వలేదా ఇప్పటి వరకు? ఈవెన్ ఎంబీబీఎస్ చేసేటప్పుడైనా కానీ తర్వాత అంటే నాటకాలు సైడెడ్ ఉంది. వన్ సైడెడ్ One sided. ఇక్కడ ఎంబీబీఎస్లో. ఓకే, వాట్స్ లవ్ స్టోరీ? ఐ మీన్ వన్ సైడెడ్ హ్యాపెండ్, రెస్పాన్స్ రాలేదు, నవ్వేశారు ముఖం మీద. దెన్ యూ మూవ్ ఆన్, నెక్స్ట్ ట్రై అగైన్, డింట్ హ్యాపెన్, ఫెయిల్డ్. అండ్ అడల్ట్ లైఫ్లో పెద్దగా నథింగ్ సస్టైన్, నథింగ్ లాస్టెడ్. సో సంథింగ్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్, చూద్దాం. అంటే ఇంట్లో వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మన చుట్టుపక్కల సొసైటీని చూసేటప్పుడు అరే ఏజ్ వచ్చేటప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఏజ్ వచ్చేటప్పుడు ఇల్లు కట్టాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. సో అట్లా మీకు అనిపించిన సందర్భాలు కానీ అరే అని? ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన ఏ మాట నేను వినలే. ఇది నేను ఫస్ట్ పెట్టుకోవాల్సింది, నేను అది పెట్టుకోకుండా ఈ క్వశ్చన్ అడిగా. ఓకే, మీరైతే ఇంజనీరింగ్ చదివారు, ఎందుకు మీకు ఇవన్నీ? ఎక్కడైనా వెళ్ళి పని చేసుకోవచ్చుగా. ఈ డ్రీమ్స్లో కూర్చొని ఈ మైక్ల ముందు ఎందుకు మీకు ఇది? ప్యాషన్ సార్. ఏంటి ప్యాషన్ బై? టైంకి పెళ్లి చేసుకొని పిల్లల కన్నీ రివర్స్ అటాక్, ఇది రివర్స్ అటాక్ ఉంది. ఓకే, తర్వాత కానీ ఎవరికి కనెక్ట్ అవ్వలేదు సార్? నథింగ్ దట్ లాస్టెడ్ టిల్ నౌ. అంటే అలా 1-2 మెంబర్స్ అయ్యి సో రిజెక్ట్ అయ్యి అంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రాకపోయేటప్పటికి ఇంకా వదిలేశారు కదా, ఇట్స్ నాట్ మై చాప్టర్ అని చెప్పేసి అనుకున్నారా? అలా కాదు, నథింగ్ ఆన్ రైట్ నౌ. ఓకే, వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. చూద్దాం, ఓపెన్ ఫర్ పాసిబిలిటీస్. ఓపెన్ ఫర్ పాసిబిలిటీస్. ఓకే, ఇది చూసిన తర్వాత అయితే వస్తాయేమో. అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్లో ఇప్పటి వరకు మీకు డిఫికల్ట్గా అనిపించింది ఏంటి? ప్రతి క్యారెక్టరు, ఐ మీన్ మొదటి రోజు వెళ్ళేటప్పుడు ఉంటుంది, లైక్ వాట్ డు ఐ డోంట్ నో. ఇప్పటిదాకా పేపర్లో చూసిన దాంట్ని అక్కడ తెర మీద తీసుకురావాలంటే భయం ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ హెల్ప్ చేస్తా. నర్వస్నెస్ ఉంటే భయం ఉందని అర్థం. ఓకే, నాకంతా తెలుసని ఆ ఫీలింగ్తో వెళితే ఏం రాదు అక్కడ. అప్పుడు నర్వస్నెస్ ఉండదు, అలాంటి గర్వం వచ్చేస్తుంది. వెన్ ఐ డోంట్ నో ఈజ్ వెన్ ఐ కెన్ ట్రై అండ్ డూ సంథింగ్. ఇఫ్ ఐ నో ఎవ్రీథింగ్ వై షుడ్ ఐ డూ? ఇంట్లో కూర్చోవచ్చు కదా. తెలుగు మూవీస్ అని అండ్ హిందీ మూవీస్ మెయిన్గా పెద్ద స్టార్స్తో కూడా వర్క్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది సార్? ఎనీ డిఫరెన్సియేషన్ హ్యావ్ యూ? అంటే స్టార్స్ యాక్ట్ చేసేటప్పుడు దట్ ఎన్విరాన్మెంట్ కానీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది, హడావుడి ఎక్కువ ఉంటుంది, అండ్ సెటప్ కూడా అంత పెద్దగా ఉంటుంది. జవాన్లో యాక్ట్ చేశారు కదా? జవాన్లో ఒక్కరోజే చేశాను. అది కాంబినేషన్ ఉందా సార్ ఎస్ఆర్కే సార్తో? లేదు. ఓకే, విజయ్ సేతుపతి గారితో మాత్రమే. విజయ్ సేతుపతి గారితో. అండ్ అక్కడ సెటప్ అంత పెద్దగా ఉంటుంది. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఈజ్ ఎక్సలెంట్. అది ఫ్యామిలీ మ్యాన్లో కానీ, అది శామ్ బహదూర్ అని అందులో కానీ. సో దట్ ఈస్ దేర్. ఓకే, వన్స్ యాక్షన్ చెప్పిన తర్వాత అందరూ యాక్టర్సే. ఈ 4 లాంగ్వేజెస్లో మీరు వర్క్ చేశారు. సో హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ అండ్ 5 లాంగ్వేజ్ తమిళ్ అన్ని దానిలో చేశారు. సో ఇండస్ట్రీకి లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది, ద వర్కింగ్ స్టైల్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో ఏది మీకు బాగా కంఫర్టబుల్ అనిపించింది? అది అన్ని ఇండస్ట్రీలో మీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ యూఆర్ వర్కింగ్ విత్. ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత పద్ధతిగా ఉన్నా, అక్కడ మనిషి నచ్చకపోతే దెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. దెర్ ఆర్ పెక్యులారిటీస్. వర్కింగ్ అవర్స్ వేరే ఉంటుంది బాంబేలో, కేరళలో వేరేలాగా ఉంటుంది, ఇక్కడ చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో వేరేలాగా ఉంటుంది. Going beyond all of that, I think it's end of the day the people, the director you're working with, the producer, your co-actors, వాళ్ళతో ఉన్న ర్యాపో, I think that counts more. In level of organization, Hindi cinema level of organization is very high. Okay. In terms of detailing, planning, I mean pre-planning, అది ఎక్కువ ఉంటుంది. Sometimes that itself could become a burden. Okay.
ఇక్కడ లాస్ట్ మినిట్లో క్విక్ చేంజెస్ చేసేంత ఫ్రీడమ్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఓకే. ఎందుకంటే లెవెల్ ఆఫ్ హైరార్కీ, అడ్మినిస్ట్రేషన్, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిసైడెడ్. ఓకే. ఏదైనా చెప్పాలంటే ముందే చెప్పాలి. దట్ ఈస్ ఇన్ సమ్ కంపెనీస్ ఇన్ హిందీ. సమ్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్. ఓకే. I mean, open to like improvisation, last minute changes. At the end of the day, I think it depends on the person. ఓకే. అండ్ సో మిమ్మల్ని ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, డైరెక్షన్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా, ఎనీ ప్లాన్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్ కైండ్ ఆఫ్ థింగ్? అంత టాలెంట్ లేదన్నా. అది ఇట్స్ అ బిగ్ హెడేక్. మొత్తం బాధ్యత మీ మీదే పడుతుంది కదా. అంటే ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అనుకుంటున్నారా, లేకపోతే వద్దు నేర్చుకోవాల్సిన చాలా ఉంది, వద్దని లేదు. పెళ్ళిలాగే జరిగేటప్పుడు చూద్దాం, అది అయినప్పుడు ఎప్పుడు, ఇది ఎప్పుడైనప్పుడు ఎప్పుడు అన్నట్టు. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, కొత్తపల్లిలో ఒకప్పుడు, సో అందులో ఒకప్పుడు అనేది కూడా ఏంటంటే ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ అంటే డిసిషన్కి కూడా వస్తారు. ఏంటి ఇది ఏదన్నా సంథింగ్ థ్రిల్లర్గా ఉండబోతుందా, లేకపోతే బండి కదలడం ఏంటి, ఇలాంటివన్నీ డిఫరెంట్ పాయింట్స్ అనేది కూడా కూర్చున్న ప్రేక్షకులు ఖచ్చితంగా ఎగ్జైట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి. ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా నవ్వుకుని చూసేంత ఒక సబ్జెక్ట్ అది. ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది, బట్ మెసేజ్ని మనం వీఆర్ నాట్ పుషింగ్ ఇట్ డౌన్ పీపుల్స్ థ్రోట్. ఓకే. ఒక ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ డ్రామా తీయడం, దట్ ఈస్ వాట్ వీ ట్రైడ్. అది వచ్చింది అనుకుంటున్నా. పాటలు ఉన్నాయి, మంచి సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, నమ్మకం అనే విషయం గురించి కూడా ఒక డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్ స్టోరీ పరంగా ముందుకు తీసుకెళ్తారు. ఓకే. అండ్ మ్యాజిక్ ఉంది, అప్పుడప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. ఓకే. తెర మీద మ్యాజిక్ అంటే ఈ మాయ మంత్రం అలాంటి మ్యాజిక్ కాదు, బట్ there is some magic that happens in place and some excellent super performances by some actors, so please do go watch. యా ష్యూర్. అండ్ మీ దృష్టిలో నమ్మకం అంటే ఏంటన్నా? ఇది నేను అందరినీ అడుగుతూ వచ్చాను. సో నౌ ఇట్స్ యువర్ టర్న్. నమ్మకం అంటే ఏంటి? కష్టమైన సుఖమైన మన చేతిలో లేదు, అది దాని కంట్రోల్ మనం వదిలేసేటప్పుడు దీనికే వదిలేస్తాం కదా, ఏదో ఒక పవర్కి. అది ఒక వ్యక్తి కానీ, ఒక దేవుడు కానీ, ఒక మూర్తి కానీ, ఆ అన్ఎక్స్ప్లెయినబుల్ ఫీలింగే నమ్మకం అని నా నమ్మకం. సంథింగ్ దట్ హెల్ప్స్ అస్ గో ఫార్వర్డ్. ఓకే. అండ్ మన మీద ఉన్న బరువు తీసేస్తుంది ఆ నమ్మకం అనేది ఉంటే. దేవుణ్ణి నమ్ముతారా? దేవుడు ఉంటే బాగుండేదే నమ్ముతా. ఇది నా డైలాగ్ కాదు ఇది. అంటే ఏమంటారు చెప్పండి, దేవుడు ఉంటే బాగుంటుంది అని అంటే దానికి అంటే మేమేమనుకోవాలి? అంటే మీరు నమ్ముతున్నారా లేదా అనే. ఏ దేవుడిని? నెక్స్ట్ అదే క్వశ్చన్. ఓకే. ఇక్కడ ఎన్కౌంటర్ అయిపోయేటట్టున్నా నేనైతే. ఇప్పుడు మన దేశంలో, వరల్డ్లో గొడవలు జరిగేది దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కాదు కదా. కాదు. అంటే మీ దృష్టిలో దేవుడు అనే నమ్ముతారు? దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ మధ్యనే గొడవలు జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి, ఫ్రమ్ మెనీ సెంచరీస్. సో అలాంటి దేవుడి మీద నాకు నమ్మకం లేదు. గుడికి వెళ్ళడాలు, దండం పెట్టుకోవడాలు. గుడికి వెళ్తా, గుడి చూడటానికి బాగుంటే వెళ్తా, ప్రసాదం మంచిగా ఉంటే వెళ్తా. మరి ఏ ప్రసాదం బాగా అనిపించింది? ఎక్కడ ప్రసాదం తిన్నారు మీకు అంత బాగా అనిపించింది? ఎక్కడ ఉంటాయి కొన్ని గుడిలు ఉంటాయి తమిళనాడులో. ఓకే. ఇప్పుడు కర్ణాటకలో కూడా, ఇటువైపు టీటీడీలో కూడా మంచి ప్రసాదం ఇస్తారు. ఈసారి మీట్ అయినప్పుడు మాత్రం ప్రసాదం తీసుకొని వస్తాం మీకోసం. డెఫినెట్లీ. అండ్ సో మీ క్యారెక్టరేషన్ అప్పన్న అయితే ఖచ్చితంగా ఎగ్జైట్ చేయబోతుందని కూడా మీ మాటల్లో అర్థమైంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ అండ్ లాట్ ఆఫ్
విత్ ఎ గుడ్ థింగ్స్ విత్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఏదో కాంట్రవర్షియల్గా క్వశ్చన్ అడుగుతానన్నారు మధ్యలో వచ్చిన రాలేదా అది కాదా అది అనిపించలేదా? కిడింగ్. థ్యాంక్ యూ సో Thank you. మచ్. ఐ హ్యాడ్ ఫన్ టాకింగ్. యా సో ప్లీజ్ మీరు మూవీ చూడండి, మీరందరూ వెళ్ళి చూడండి. కొత్తపల్లిలో ఒకప్పుడు July 18th నుంచి, దట్ ఈస్ ఫ్రమ్ టుమారో. ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్స్, అందరితో పాటు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కొత్తపల్లిలో ఒకప్పుడు ఏమైందో తెలుసుకోవడానికైనా అప్పన్న చేసి ఇచ్చిన అప్పులు తీసుకున్నాడా లేదా అనేది కూడా అనుకోవచ్చు, అంతే కదా? యా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఈ వీడియో నచ్చితే లైక్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అలర్ట్స్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.